హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీని. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ బాదం మిల్క్ ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. బయట కొనే వాటికంటే ఇంట్లో ఇలా హెల్తీగా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక వాటర్ని అయితే మరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ఒక కప్పులో 20 వరకు బాదంని అయితే తీసుకొని అందులోకి వేసుకోవాలి. బాదం నెక్స్ట్ కాజు కూడా ఒక 5 to 6 వరకు అయితే వేసుకోవాలి. రెండింటిని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చూడండి, పైన పొట్టు ఇలా వదులుగా అయ్యే వరకు ఉంచుకోవాలి. మనం చేయితో ఇలా అంటే రావాలి. అలా అయ్యే వరకు బాయిల్ అయ్యే వాటర్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ వీటన్నింటినీ ఇలా పొట్టు తీసి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 4 ఇలాచి, 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు అయితే మనం కలర్ కోసం వేస్తాము. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక 1 లీటర్ వరకు పాలని ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకొని మరిగే వరకు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకొని పాలని మరిగించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ పాలని పొంగు వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత కూడా ఒక 5 minutes అయితే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, అప్పుడే మనకి పాల పైన అట్టు కట్టకుండా ఉంటుంది. చూడండి, ఇలా 5 minutes మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్న బాదం మిక్స్ ఉంది కదా, అది పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఉండలు లేకుండా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా పైన అట్టు కట్టకుండా కింద అడుగంటకుండా ఇలా బాదంని అయితే కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 10 to 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత చూడండి, ఇక్కడ పాలైతే కొంచెం చిక్కగా అయ్యాయి, చూపిస్తున్నాను. పాలైతే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు అయితే మనం మరిగించుకోవాలి. ఇలా 15 minutes వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడైతే పాలైతే చిక్కబడ్డం అయితే స్టార్ట్ అయ్యాయి. మాదొక రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి, పాలైతే చాలా వరకు అయితే చిక్కబడ్డాయి. నెక్స్ట్ ఇందులోకి మనం వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా అండి, అదైతే 1-2 drops అయితే వేసుకోవాలి. ఎసెన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా కలుపుకోవాలి. కింద అడుగంటకుండా కింది నుంచి పక్కలకి అంత మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు అయితే షుగర్ వేసుకోవాలి. మీరు మీ రుచికి తగ్గినట్టుగా వేసుకోండి. కొంచెం స్వీట్ తక్కువగా తింటే తక్కువ, లేకపోతే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా షుగర్ వేసాక ఒక 5 minutes ఉంచి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇలా మొత్తం చల్లర వరకు కూడా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల పైన పొరలేవి లేకుండా మనకి బాదం మిల్క్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది. మొత్తం చల్లారాక ఈ బాదం మిల్క్ మొత్తాన్ని వడగట్టుకుంటున్నాము. చూడండి, ఇందులో మనకి ఏమైనా చిన్న పల్పు లాగా ఉంటే అవైతే జాల్లో ఉండి మిగతాయి కిందికి వచ్చేస్తాయి. చూడండి, వడబోసిన తర్వాత బాదం మిల్క్ ఎలా అయిందో. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బయట కల్తీ వాటి కొనడం కంటే ఇంట్లో ఇలా ఫ్రెష్ అండ్ హెల్తీగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి కట్ చేసిన బాదం జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో ఒక 1 to 2 hours ఉంచి తాగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడూ చేసుకొని అలాగే తింటారు. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం.